సామెతలు 4:23 ఒకసారి చదువుదామా? నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంటే గట్టి చెప్పండి, మన హృదయాన్ని. హృదయం కాపాడుకున్నారా? మీ హృదయంలో ఏముందో తెలుసా? ఈరోజు నిజంగా మీ హృదయంలో ఏమైందో తెలుస్తా, మీ జీవితంలో సగం సమస్యలు తీరిపోయి మిగిలితే చేయాల్సింది ఉంటుంది. కానీ ఇఫ్ యు నో వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్, 50% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. బికాస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ప్యూర్, యువర్ మైండ్ విల్ బి క్లీన్. ఇఫ్ యువర్ మైండ్ ఇస్ క్లీన్, యువర్ వర్డ్స్ విల్ బి క్లీన్. ఇఫ్ యువర్ వర్డ్స్ ఆర్ క్లీన్, ద ప్లేస్ దట్ యు లివ్ ఇస్ పీస్ఫుల్. నీ జీవిత విధానంలో సమాధానం లేదండి అంటే, సమాధానం కావాలంటే మొదట హృదయాన్ని సరిచేసుకో, హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు ఒక జ్ఞాపకం చేసుకోవాలి, మన మైండ్ సెట్స్ ఇస్ లీడింగ్ అవర్ లైఫ్. ఇట్ ఇస్ నాట్ పీపుల్ లీడింగ్ అవర్ లైఫ్, అవర్ మైండ్ సెట్స్, ఐడియాలజీ. ఇక మాటలు చెప్పాలంటే, ఒక వ్యక్తి ఐడియాలజీ తగినట్టుగా, ఒక మనిషి మనస్సు తగినట్టుగా, తన ఆలోచించే విధానం తగినట్టుగానే తన బ్రతుకుంటుంది. నీ మైండ్ సెట్ మారకపోతే నువ్వు ఎంత పైకి వెళ్ళినా కూడా మరలా వెనక్కి లాక్కుని వస్తావు. అదే ఇందాక చదివాం. ఏంటంటే వారి హృదయ కాఠినం, ద ఈవిల్ డిజైర్స్, దేర్ థాట్స్, ద వర్డ్స్. దాన్ని బట్టి ఏమవుతున్నారంట, దే ఆర్ ఆల్వేస్ బ్యాక్వర్డ్, నాట్ ఫార్వర్డ్. వారు వెనక్కి వెళ్ళారు కానీ ముందుకు వెళ్ళలేదంట. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ యువర్ మైండ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అండి, మీ మనసులో నెమ్మది ఉందా? మీ మనసులో శాంతి ఉందా? మీ మనసులో నెమ్మది, మీ మనసులో శాంతి ఉండాలంటే మీ హృదయంలో శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి కలవారో ధన్యులు, వారు దేవుని చూసేదారు. అంటే హృదయ శుద్ధి కలిగితే దేవుని చూస్తావంట. నువ్వు దేవుని చూసిన తర్వాత నీకు హృదయ శుద్ధి కాదు, నీ హృదయాన్ని సరిగి పెట్టుకుంటే నువ్వు దేవుని చూస్తావంట. ఈరోజు మన జీవితంలో దేవా నువ్వు ఫస్ట్ నన్ను చూడు, దాని తర్వాత నా హృదయాన్ని మార్చు. లేదు దేవుడా, నీ దగ్గర రాను. ఫస్ట్ నువ్వు చేయాల్సింది చేస్తాను కానీ నేను రాను. నా చిత్తాన్ని తెలియజేయను, నా పనులు, నా కార్యాలను నీకు చూపించలేను. ఈరోజు మన జీవితంలో we have enough of complaints. You see, people, mediocracy is a dangerous thing. ఏంటి మీడియోక్రసీ అన్నప్పుడు, ఇట్స్ నాట్ క్రిటిక్, బట్ దెన్ ద ట్రూత్ బి టోల్డ్. మీడియోకర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, 9 to 5 జాబ్, ఇది చేసుకుంటే చాలు, ఇందులో ఇది ఉంటే చాలు, ఇది చేసుకుంటే చాలు. నా జీవితకాలంలో నేను కారు సంపాదించుకోవాలి, ఒక ఇల్లు సంపాదించుకోవాలి, పలానా సంపాదించుకోవాలి, పిల్లల్ని చదివించాలి, పిల్లలు పెళ్లి చేయాలి, అయిపోయింది బ్రతుకు. దానికి పుట్టావు నువ్వు, దానికి తల్లి గర్భంలో దేవుడు నిన్ను రూపించాడు, దానికి తల్లి గర్భంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఏర్పరిచాడు. అందుకని నువ్వు భూమిలోకి వచ్చింది. అంటే అజ్ఞానంలో ఉన్నవారు, ఇంకా దేవుని చిత్తంని ఎరగని వారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని హృదయ తలంపులు మీ పట్ల ఏంటో మీకు తెలుసా? యువర్ మైండ్ సెట్ విల్ కంపల్ యువర్ బిహేవియర్స్ దట్ విల్ ఫోర్స్ యువర్ లైఫ్ టు గో బ్యాక్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రైట్. ఈరోజు మనం ఆలోచించే విధానం, ఈరోజు మనం చూసే విధానం, మనం తలంచే విధానం సరిగా ఉందా? దేవుడు వాటిని చూస్తానండి, దేవుడు మనల్ని మెటీరియలిస్టిక్గా చేయలే. ఈరోజు మనుషుడు ఫిల్డ్ విత్ మెటీరియలిస్టిక్. వాడు మాటలంతా మెటీరియలిస్టిక్. ఎప్పుడు చూసినా ఏం వేసుకున్నాడు, ఏం పెట్టుకున్నాడు, ఏం నడుపుతున్నాడు, ఏందులో ఉన్నాడు, ఏముంది. నిజంగా ఒక విజనరీ దగ్గర పోయి మాట్లాడండి, వాటి గురించి మాట్లాడుతున్నాను అడగండి. ఒక కోటీశ్వరుడి దగ్గర పోయి మాట్లాడండి, వాటి గురించి మాట్లాడుతున్నాను అడగండి. కోటీశ్వరుడి దగ్గర పోయి నీకు ఎన్ని కార్లు ఉన్నాయంటే ఏమంటాడు తెలుసా? ఏమో నాకు తెలియదు, నా డ్రైవర్ని అడగాలంటాడు. ట్రూత్ బి టోల్డ్, హీ డస్ నాట్ ఈవెన్ కేర్. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ లివింగ్ టు బై ద కార్స్. ద కార్స్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ హిస్ డిమాండ్. ఈరోజు మనమైతే అది 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 దృష్టి లేదు, గమ్యం లేదు, నారోడ్ లైఫ్. ఇమాజినేషన్స్ ఆర్ టూ స్మాల్. అపవాది పెట్టిన ఇమాజినేషన్స్ అంతా పిరికితనంతో పెట్టాడు, పిరికితనంతో ఇమాజినేషన్స్. దేర్ ఇస్ నో విజన్. ప్రజలు దృష్టి లేక నశించిపోతున్నారని సామెతల్లో తెలియజేయబడుతుంది. ల్యాక్ ఆఫ్ విజన్, మై పీపుల్ పెరిష్. విజన్ లేదు. ఈరోజు విజన్ ఇస్ నాట్ అబౌట్ వాట్ యు సీ, కనబడే విజన్ కాదు. కళ్ళు మూసుకో, లెన్స్ పెట్టు. విజన్ ఇస్ అ లెన్స్ ఫర్ యువర్ మైండ్. కళ్ళు మూసుకుని లెన్స్ పెట్టు, అదిగో కనబడుతుంది. కళ్ళు మూసుకుని చెప్పగలవా నీ జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం జరుగుతుంది జీవితంలో, ఏంటి దేవుడి చిత్తం ఏంటి, ఇందుకొరకు బ్రతుకుతున్నావు, ఏంటి సంపాదన ఏంటి, 10 సంవత్సరాలు ఎక్కడ ఉండబోతున్నావు దేవుడు రాక ఆలస్యం అవుతే. దృష్టి లేదు. ఏదో అయిపోతుందండి, ఏదో పోతున్నాం, ఏదో ఈ పూట కూడికి తిన్నామండి. దేవుడు అలాంటి బ్రతుకు అది బ్రతుకమనేది, అది బానిస బ్రతుకు.
ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకు. ఈరోజు మన బానిసల బ్రతుకులో బ్రతుకుతా ఉంటే దేవుడు అంటాడు, నేను విడిపిస్తానికి వచ్చానయ్యా, నీ మనసును మారుస్తాను, నీ హృదయాన్ని మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ తలంపులు మారుస్తానికి, నా చిత్తాన్ని తెలియజేస్తానికి. దేవుడు అక్కడ చూస్తా ఆయన ఆత్మ మన ఆత్మకి తెలియజేస్తాడంట తండ్రి చిత్తాన్ని. తండ్రి హృదయాన్ని పరీక్షించిన దేవుని ఆత్మ మనకి తెలియజేస్తాడంట. మన ఆత్మకు తెలియజేస్తే ఇట్స్ యువర్ హార్ట్ దట్ హ్యాస్ టు గివ్ ద కమాండ్ టు యువర్ మైండ్. ఈరోజు రక్షించబడ్డానన్న వారు నిజంగా మీ హృదయంలో పాపము లేకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నారా? మరలా చెప్తున్నా, మీ హృదయం ఇట్స్ ఫర్టైల్ గ్రౌండ్. అపవాది విత్తనాలు తీసుకొచ్చేస్తూ ఉంటాడు, జాగ్రత్త. మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, పుకార్లు, గాసిప్స్ తీసుకొచ్చేస్తూ ఉంటాడు, జాగ్రత్త. నువ్వు తీసిపడేయాలి ఎప్పటికప్పుడు, నువ్వు మెయింటెనెన్స్ చేసుకోవాలి. మా ఇంట్లో అండి చాలా మొక్కలు నేను పెంచుతాను. ఐ లైక్ ప్లాంట్స్, ఐ హ్యావ్ రోజెస్, ఐ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ థింగ్స్. నా దగ్గర ఇంత హైట్ రోజెస్ ఉంటుంది. ములుస్తూనే ఉంటాయి. బట్ దెన్ టు మెయింటైన్ దెమ్ ఇస్ ఎ ఛాలెంజ్. డూ యు నో దట్? సన్లైట్ స్ట్రైట్ ఉండాలి, అందులో గడ్డి వచ్చేస్తుంది. ఎక్కడ మట్టి ఎరువు వేస్తాం కదా, గడ్డలు వచ్చేస్తాయి, పీకుతూ ఉండాలి, లేకపోతే ఇది ఎదగదు. ఎందుకంటే దీనికి రావాల్సిన న్యూట్రిషన్ అంతా ఎక్కడ పోతుంది? ఇవి తీసేస్తున్నాయి, ఇవి పీక పడేస్తానే కానీ ఇది లేదు. యు హావ్ టు రిమెంబర్ వన్ థింగ్. అపవాది వాడు వేసే గడ్డి ఏముందిలే, గడ్డి ఇంత పెద్ద చెట్టుకి అనుకుంటున్నామేమో. కావాల్సిన ఎరువు అంతా తీసేస్తున్నాడు, కావాల్సిన న్యూట్రిషన్ అంతా తీసేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నా మట్టి ఉంది, నీళ్ళు ఉంది, వెలుగు ఉంది. లేదు 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 లేదు, ఈ అడ్డంలో లాగేస్తున్నాయి నీ జీవితంలో. ఐహిక విచారములు, ధన మోసములు. యేసు ప్రభువు చెప్పలేదా? విత్తువాని ఉపమానం గురించి మాట్లాడినప్పుడు హృదయం గురించి మాట్లాడలేదా? హృదయం గురించి మాట్లాడినప్పుడు విత్తనం గురించి, క్వాలిటీ గురించి మా కాదు. విత్తనం సూపరే, విత్తనము దేవుని వాక్యమే. నేల నీ మట్టి మంచిదే, నేల మట్టి తప్పు లేదు, విత్తనానికి తప్పు లేదు. కానీ ముళ్ళ తప్పుల దగ్గర పడిన దానికి ఏంటంటే ఐహిక విచారాల, ధనమోసాలకి అవి అణిచివేసేయంట. మెటీరియలిస్టిక్ థింగ్స్ హ్యావ్ కిల్డ్. రెండోది, దారిలో పోయి పడ్డాయి, మనుషులు కాలు కింద వేయబడి తొక్కబడింది. పీపుల్స్ ఒపీనియన్స్. ఈరోజు పీపుల్స్ ఒపీనియన్స్. మనుషులు ఏమనుకుంటారు? మనుషులు ఏదో పెద్ద ఆశ కలిగి ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ముందుకు పోవచ్చు కదా. నువ్వేమనుకుంటున్నావు అందరు కలిసి కాలు కింద వేసి తొక్కితే పోయింది. దేవుడిచ్చిన తలంపు పోయింది, దేవుడిచ్చిన ఆలోచన పోయింది. ఏ మంచి తలంపైన పైన నుండి వస్తాడంట, దేవుని దగ్గర నుంచి వస్తాడంట. మనుషుడు అంతా రాదంట, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుడు ఇచ్చింది నువ్వు మనుషుల ఒపీనియన్ అడుగుతున్నావు, దేవుని చిత్తాన్ని అడగకుండా మనుషుడు కాళ్ళ కిందకి వేసి తొక్కుని వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆకాశ పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతుందంట. దెయ్యాలు, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని కమెంట్లు, అక్కర్లేని వ్యక్తి. ఈరోజు చెప్పాల్సిన భాషలో చెప్తున్నాను, ఎందుకంటే ఈరోజు మనుషుడికి ఒక చిన్న కమెంట్ వస్తే చాలు, అయిపోయింది. మనుషుడు పీస్ ఓవర్. నీ ఫోటోకి ఒక స్టేటస్ ఒకటి ఎవడని పెడితే చాలు, పీస్ ఓవర్. నీ వాట్సాప్ దానికి ఏదైనా ఒక రిప్లై ఎవడని ఈజీగా పెడితే చాలు, ఓవర్. రోజే పాడైపోయింది. ఉన్నమాట చెప్తాను. అపవాది పక్షుల్లాగా వచ్చి విత్తనాలను తీసుకుని వెళ్ళిపోతాడంట. మంచి నేల మీద పడింది మాత్రం నిశ్చయంగా మొలుస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు నీ హృదయంలో ఏమున్నాయి? దేవుని వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారా? పాపం, లోకం, కీడు, నష్టము, వీటితో బ్రతుకుతున్నారా? దేవుడు వాక్యానుసారంగా చూస్తానండి. కీర్తన 81, Psalms 81 verse 12 ఒకసారి చదువుదామా? కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. దేవుడు ఏమంటున్నాడు? పోండ్రా, నీ ఇష్టం వచ్చేలా బ్రతుకోపో. ఈరోజు ఈ మాట దేవుడు మీకు చెప్పాల్సిన అవసరం వస్తుందా? దేవా నీ చిత్తమో అంటున్నావేమో. మరలా స్వకీయ ఆలోచనలు, హృదయ కాఠినం, నీ ఇష్టము. నాకేమొస్తుంది? నేనేం తింటానా, నేనేం తాగుతానా, నేనేం ధరించుకుంటానా, నేనేం కలిగి ఉంటానా, నేనేం సంపాదించుకుంటానా, నాకు పేరు వస్తుందా, నాకు డబ్బు వస్తుందా, నాకు పలానా వస్తుందా, నాకు ఇది ఇస్తారా? ఈరోజు మనుషులకి అలాగే అయిపోతుందండి. సేవ అంటే స్వార్థము, దేవుని కొరకు జీవిస్తామంటే స్వార్థము, దేవుడు ఆశీర్వదిస్తాడంటే స్వార్థము. ఏమిస్తాడు దేవుడు? అంటే పోరా, నీ దారిలో పోరాని వదిలేస్తున్నాడంట. ఈరోజు చాలామందికి అంధకారంలో పోతానికి కారణం ఏంటంటే మీ హృదయ కాఠినము. దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం ఎలాగుంది? నీ తలంపులు ఎలాగున్నాయి? డెవిల్ ఇస్ ఆఫ్టర్ యువర్ మైండ్. అదే అని రాయబడింది, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. మన తలంపుల్ని చెరపట్టాలంట. దేవునికి అంగీకారంగా ఉందా లేదా నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయాలంట. మీ మైండ్ పైన మీకు కంట్రోల్ ఉందా?
మీ మైండ్ మీద కంట్రోల్ ఉన్నంత రుజువు ఏంటి తెలుసా? నీ నోరు కంట్రోల్లో ఉంటాం. నీ నోరు కంట్రోల్ ఉందంటే నీ మైండ్ కంట్రోల్ ఉంది. నీ మైండ్ కంట్రోల్ ఉందంటే నీ హృదయం బ్యాలెన్స్లో ఉంది. ఈరోజు అంధకార సమయంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద డార్క్ ఏజ్. అంచె దినాలు. ఎక్కడ చూసినా దేవుని రాకడ సూచన. దేవుని వాక్యం చూస్తే దానియేలు గ్రంథం 11:32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అపవాది చేసే పని కూడా ఇదే. నిబంధనలు లేని వారు కాదు, నిబంధనని అతిక్రమించేవారు. నేను ఉంటాను అని చెప్పి ఉండకున్నా, నేను దేవుని సొత్తు అని చెప్పడం దేవునిచ్చుకున్నా, నేను దేవుని బిడ్డనని చెప్పి దేవుని బిడ్డగా కాకుండా అతిక్రమించేవారు. నిబంధన చేయబడిన యేసు రక్తం ద్వారా మనం నిబంధన చేయబడ్డాం. ఇక్కడ ఎంతమంది క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడిన వారు ఉన్నారు? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? అలాంటి వారిని మోసపరుస్తానికి చూస్తాడంట అపవాది. ఏం మాటలు? ఇచ్చకపు మాటలు. ఇచ్చకపు మాటలు మాట్లాడతాడంట. ఈజ్ అ వర్డ్స్ ఫ్లాటరింగ్. అయ్యా నీకు నేను ఇది ఇస్తాను, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నువ్వేం చేయొచ్చు అనుకుంటున్నావు. చూసి నీ గురించి నీకు గొప్ప చెప్తూ నీకు ఇచ్చకపు మాటలతో నిన్ను మోసపరుస్తానికి చూస్తాడంట. అయితే మీరు ఉంటారో లేదో చూసుకోండి. నేను ఉండాలని ఆశపడతా. ఎక్కడ చూసిన ఇచ్చకపు మాటలు ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి అపవాది పొంచున్నాడు. కానీ అయితే దేవుడు అంటున్నారు అందరూ మోసపోరు. కొంతమంది ఉంటారు. ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఈ మాట మీకు అర్థమైందో లేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 బ్రేక్స్. యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ యాక్షన్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు, నోయింగ్. మీరు ఎరుగుదురా? నీ హృదయంలో నువ్వు ఎరుగుదువా? విచ్ ఇస్ ఇన్ అదర్ వర్డ్స్ టు సే నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుడు ఎవరో ఎరుగుదురా? హ్యావింగ్ నాలెడ్జ్. ఫస్ట్ థింగ్ ఇస్ నాలెడ్జ్. డూ యూ బిలీవ్? నీవు నమ్ముతున్నావా? నీ దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? రెండోది ఏంటంట, షల్ బికమ్ స్ట్రాంగ్. బలము కలిగి బలవంతుడు అవుతాం. ఎలాగా? ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు స్ట్రాంగ్ ఇస్ నాట్ ఫిజికల్, స్ట్రాంగ్ ఇస్ మెంటల్. యూ కుడ్ బి ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్. ఇట్లా పడిపోతావు. ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ బాడీ బిల్డర్స్ స్ట్రాంగ్, మెంటల్లీ ప్యూనిస్. అంటే ఏడిచేస్తారు. సీరియస్లీ చిన్న పనికి కూర్చుంటారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బాడీ బిల్డర్స్ చేసేది ఏంటి తెలుసా? దే టేక్ హెవీ స్టెరాయిడ్స్. యు నో వాట్ స్టెరాయిడ్స్ డస్? harms your mind. Your brain is damaged. You can't think right. Emotional instability. It will manipulate your mind. బయటికి వస్తే గబ్బరించి అందరూ ఏమన్నారు రా నీకేం తెలుసు, చిన్నదానికి అయిపోతాడు. ఇట్స్ లైక్ ఎ డీమన్. He has no stability. Truth. This is the truth. Go check for yourself. Do your researches. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? దేవుని ఎరిగిన వారు, those who know their God, knowledge of God, transformed mind, strong mind. ఎవరు ఏది మాట్లాడినా, ఎక్కడ ఏది ఏమైనా, ఎక్కడ ఏది పరిస్థితి వచ్చినా, ఏది జరిగి భయపడవంట. యువర్ మైండ్ ఇస్ స్ట్రాంగ్. మనసులో ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చండి, అవునా కదా? ఎన్ని పోరాటాలన్నా మైండ్ స్ట్రాంగ్ ఉంటే ఏ భయం లేదు. మైండ్ స్ట్రాంగ్ వచ్చిందనుకో ఎంత స్ట్రెస్ అన్న ఈజీగా హ్యాండిల్ చేస్తాం. వారు దేవుణ్ణి ఎరిగిన వారు, వారి మనసులో వారు బలము కలిగిన వారు. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్, దట్ ఈస్ బీయింగ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అయిన తర్వాత ఏం చేస్తారంట? దిస్ స్ట్రాంగ్ మైండ్ విల్ గివ్ యాక్షన్స్ టు ద బాడీ. ఏంటి? షెల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. సోర కార్యములు చేయుదురు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు సోర కార్యాలు చేస్తున్నారా? ఆర్ యూ డూయింగ్ ఎనీ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్? కెన్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ లైఫ్? ఏం చేస్తున్నారు జీవితంలో? ఏం చేస్తున్నారు? ఏంటది మీరు గొప్పగా చెప్పుకోగలిగింది? ఏంటది మీ జీవితంలో విలువైంది? డోంట్ టెల్ మీ మీడియాక్రిటీ. టెల్ మీ సంథింగ్ దట్ ఈస్ యూ. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ఇన్ స్పెషల్? వాట్ ఈస్ దట్ యూ గాట్? వాట్ ఈస్ యువర్ విజన్? ఏంటి నీ దృష్టి? ఏంటి? నీ కళ్ళు మూసుకుని నీ ఇమాజినేషన్ లెన్స్ పెడితే ఏంటి నీ విజన్? ఏంటి? ఏం చూపించగలుగుతావు? కొంతమంది మాట్లాడితే వాళ్ళు చెప్తారండి ఐడియా, ఇది పలానా 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 విజన్ చెప్తారు. కొంతమందికి
ఏం చేయాలి తెలియక బ్లాంక్గా ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ఐ విల్ ప్రే ఫర్ యూ బ్రదర్, ఐ విల్ స్ట్రెంథన్ యూ, గాడ్ విల్ షోర్లీ లీడ్ యూ చెప్పి పంపించవచ్చు. దృష్టి లేదనుకో కష్టం, అది చెప్పుకుంటాం వేస్ట్. ఎందుకంటే యు ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అన్ ఇమాజినేషన్ ఇన్ దర్ మైండ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇమాజినేషన్స్, సో దే విల్ ఎండ్ అప్ గివింగ్ అప్. నీ హృదయ ఆశను నువ్వు ఎంతలా పోరాడతావు, ద ప్యాషన్ దట్ యూ హ్యావ్, యూ విల్ వర్క్ హార్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ ప్రపంచంలో చూడండి, ఎనీబడి హూస్ డన్ సంథింగ్ స్పెషల్ అంటే దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఇట్, నాట్ ద మీడియోక్రిటీ. రెగ్యులర్గా అందరూ అన్ని చేసినోడు ఏం పెద్ద ఉండడు. దే విల్ లివ్ ఎ నార్మల్ లైఫ్. కానీ అన్నీ కాకుండా ఐ నీడ్ టు డూ సంథింగ్, ఇది నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, నేను చెయ్యాలి, నాకు ఈ దృష్టి ఉంది, ఎవరూ చేయలేదని 10 మాటలు అంటారు. ఎవరు చేయకపోతే నాకు చేయగలను, నాకు అనిపిస్తుంది, నాకు చెయ్యాలని నాకు ఉంది, నేను ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. ఇట్ ఈస్ వాట్ విల్ గివ్ సక్సెస్. ఈరోజు ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ సర్వింగ్ గాడ్, no matter what comes your way, you will endure. If you don't have passion, you will not endure. నీకు నిజంగా హృదయ వాంఛ ఉంటే దేవుని కొరకు నిలబడతాను. నీకు ఎంత పోరాటాలు వచ్చినా నిలబడతావు, లేకపోతే నిలబడవు. ఈరోజు చిన్న దానికి దేవుని మీద అలిగేస్తున్నావు, దేవుని విడిచిపెట్టేస్తున్నావు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నావు. కారణం ఏంటంటే తోపుడు బడులు. ఈరోజు క్రైస్తవ సంఘం ఎలా మారిందో తోపుడు బడులు. వాళ్ళకి వచ్చా ఫుల్గా కీ తెప్పాలంట. కీ బొమ్మలు చూసారా? కీ గిర్ర తిప్పి పక్కన పెడితే పట 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 పట, మళ్ళీ వారం వచ్చిన మళ్ళీ గిర్ర మళ్ళీ పట 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 పట. ఏ ప్రయోజనం? నో, దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ యు టు డు. నీవు హృదయంలో తలంచి చెయ్యాలి. దేవుని ఎరిగిన వారు, శక్తి కలిగిన వారుగా, ధైర్యము కలిగిన వారుగా సోర కార్యములు చేయుదురు. ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి, మీరు దేవుని కలిగిన వారైతే మీ జీవితంలో సోర కార్యాలు చూపించాలి. ఈరోజు చాలామంది వి బ్లేమ్ అవర్ బాడీ అండ్ వి బ్లేమ్ అవర్ మైండ్. ఏదో అనిపించిందండి, చేశానండి, ఏదో అనిపించిందండి, నా జీవితం, నా దేహం సరిలేదండి, నాకు ఈ చెడ్డ తలంపులండి, నాకు ఈ చెడ్డ ఆలోచనలండి, ఈ చెడ్డ ఆలోచనలు ఎక్కడ వస్తుంది? మైండ్లోకి వస్తుంది. నేను సరిలేనండి. నో, ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్, నాట్ విత్ యువర్ మైండ్. స్టాప్ కంప్లైనింగ్, స్టాప్ బ్లేమింగ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. దే ఆర్ నాట్ ద ప్రాబ్లమ్. ఇంకో మాటలో చెప్పాలంటే, నా కారు ఉందండి, నా కారు సిగ్నల్ దాటేస్తుందండి, ఏంటో అర్థం కావట్లేదండి. నా కారు ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేస్తుందండి, నాకేందో అర్థం కావట్లేదండి. నా కారు ఏదో గుద్దేస్తుందండి, నాకు అర్థం కావట్లేదండి. మనుషులు గుద్దేస్తుందండి, అర్థం కావట్లేదండి. కారుని నేరం మోపుతాం రైటా? కారు డొక్కవనే పెద్దదామనే, నడిపేవాడు సరిలేదు అనుకో, కారు నేరం మోపద్దు, నడిపేవాడు. ఈరోజు నీ జీవితాన్ని నడిపేది నీ హృదయం. నీ హృదయం సరిలేకపోతే డోంట్ కంప్లైన్ ఆన్ యువర్ మైండ్ నాట్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ఈజీ టు కంప్లైన్ ఆన్ ద కార్, బట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మారాలి, ఈ బుద్ధి మారాలి. రెడ్ వస్తుందంటే ఆగాలి, అక్కడ వచ్చింది ఆరెంజ్ పడుతుందంటే స్లో అవ్వాలి. ఈ బుద్ధి మారాలి. ఐడియాలజీ షుడ్ చేంజ్. ఐడియాలజీ డజంట్ చేంజ్. రెడ్ ఉన్నా కూడా నేను చూస్తూ ఉంటాను చాలాసార్లు. ఇక్కడే ఈ సిగ్నల్ ప్యాటర్నీ సిగ్నల్ దగ్గర కానీ ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర చూస్తే రెడ్ ఉంటుంది, అడ్డంగా పోతనే ఉంటాడు, ఇటు పోతనే ఉంటాడు. ఆడెవడో ఒకడిద్దరు ఉంటాడు. ఏమనిపిస్తుంది చెప్పు? మైండ్ సర్లేదంటే జీవితం సర్లే. ఈజ్ నాట్ డిసిప్లైన్డ్ ఎనఫ్. ప్రాబ్లం విత్ ఐడియాలజీ, ప్రాబ్లం విత్ బ్రాటప్, ప్రాబ్లం విత్ బ్రింగప్. ఎక్కడ ఎదిగిన విధానము, తనకున్న సహాయము, తనకున్న స్నేహితులు, తనకున్న ప్రభావితం, దాని తగినట్టుగా జీవితం. సింపుల్. ఏంటి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది? ఏంటది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది? ఈరోజు ఒకటే తెలియజేస్తున్నానండి, మీ హృదయం మారకుండా మీ మనసు మారదు, మీ మనసు మారకుండా మీ జీవిత విధానం మారదు. మీ జీవితం విధానం మారాలంటే మీ మనసు మారాలి, మీ మనసు మారాలంటే మీ హృదయం మారాలి. ఈరోజు దేవుడు హృదయాల్ని మార్చే దేవుడు. నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు, నీవు సమర్పించుకుంటే మాత్రమే. మీ హృదయాన్ని దేవుని చేతుల్లో నిజంగా సమర్పించుకున్నారా? మీ హృదయాల గాయాలు ఉన్నాయేమో, హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినట్లయితే నిజముగా నిన్ను తరములుగా ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. వాట్ ఈస్ యువర్ లైఫ్? వాట్ ఈస్ యువర్ పర్పస్? వాట్ ఈస్ యువర్ విజన్? లాక్ ఆఫ్ విజన్ మై పీపుల్ పెరిష్. వాచ్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ పెరిషింగ్ ఆర్ యూ హ్యావ్ లైఫ్? దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడిస్తానయ్యా.
ఈ లోకంలో ఏదున్నా ఎంత ఉన్నా తాత్కాలికమే. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా విడిచిపోవాల్సిందే. కానీ ప్రభా, నీ నీతి, నీ రాజ్యం కొరకు ప్రయాసపడుతుంది. నీ రాజ్యంలో ఉన్నత స్థానం, నీ రాజ్యంలో ఘనమైన స్థానం, నీ దృష్టిలో యోగ్యునిగా, నీ దృష్టిలో ఘనునిగా, నీ దృష్టిలో నీకు ప్రేమికుడిగా కనబడాలని ఆశ ఉంది ప్రభా. చెప్పండి, దేవా, నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నా. నా హృదయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. నా బ్రతుకుని నీ చేతులకు అప్పచెప్తున్నా. నన్ను బాగు చేయి ప్రభువా. ఎక్కడ మీరు ఆయన చేతులకు సమర్పించుకుంటారా? ఎక్కడ ఆయన చేతులకు సమర్పించుకుంటారు? ప్రభువా, ఇదిగోనయ్యా, నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా శరీరాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా మనసుని నీ చేతులకు అప్పచెప్తున్నాను. నన్ను కడిగయ్యా. అడగండి. ఆయన రక్తము సిద్ధంగా ఉంది నిన్ను కడుగుతానికి, నిన్ను బాగు చేస్తానికి, నిన్ను నూతన పరుస్తానికి. నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ బ్రతుకుని మారుస్తుంది. ఇఫ్ యు ట్రూలీ ఆస్క్ గాడ్, ఐ రిపెంట్. మనసు మారితే దేవుడు ఏదైనా చేస్తాడండి. మనసు మార్చుకోవాల్సిన బాధ్యత నీది, దేవుడిది కాదు. దేవుడు ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, అంతవరకే. కానీ నువ్వు ఒప్పుకోవాలి. బుద్ధి రావాలంట. when he came back to senses, తప్పిపోయిన కుమారుడు when he came back to senses, తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. అంతవరకు తిరిగి రాలే. ఈరోజు నీవు దేవుడి దగ్గరికి తిరిగి వస్తేనే కానీ దేవుడు కార్యం చేయలేడు. ఎవరు నీకు వేరుగొండి నేనేమి చేయలేనయ్యా. నీ సన్నిధి, నీతో, నీలా నేను బ్రతకాలని ఆశ ప్రభువా. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నా హృదయాన్ని శుద్ధిపరచు. యేసు రక్తంతో నన్ను కడుగు తండ్రి. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. అడగండి, యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. స్వరమెత్తి అడగండి, యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నా ఆత్మ, శరీరము, మనసుని నూతన పరిచయ్యా, కడిగయ్యా. సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. నీవు కావాలని, నీ తోడు కావాలని, నీ సన్నిధి కావాలని నీ చేతుల్లో సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి తలంపుల్ని ఎరిగిన దేవుడు, ప్రతి జీవితాన్ని చూచున్న దేవుడు, మా జీవితంలో జరిగిన ప్రతి పొరపాటులు, తప్పులు అన్నీ ఎరిగిన దేవా. ఎందుకనయ్యా, నువ్వు కావాలని నీ దగ్గరకు వస్తున్నావు. మమ్మల్ని ఎరిగిన దేవుడు అయ్యా. మేము తప్పిపోయిన గొర్రెలమే, దారి తప్పే గొర్రెలమే, అజ్ఞానంలో ఉన్న గొర్రెలమే అయ్యా. కానీ నువ్వు మమ్మల్ని వెతికి రక్షించే దేవుడు అయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపురవయ్యా. నువ్వు ప్రాణం పెట్టి చూపించావయ్యా. వందనాలయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు. ఎవరెవరైతే నీ చేతుల్లో సమర్పించుకుంటా, దేవా నాకు నువ్వు కావాలంటున్నారు, వారి జీవితంలో నీ వెలుగు ప్రకాశించునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ వాక్ వెల్లడుగుతంతో వెలుగు కలిగిందయ్యా. వేర్ దర్ ఇస్ ఎ వర్డ్, దర్ ఇస్ లైట్. ఈరోజు మా జీవితాన్ని మేము పరీక్షించుకోవాలి. నీకు ఇష్టం లేని తలంపులు, నీకు ఇష్టం లేని ఆలోచనలు, నీకు ఇష్టం లేని ఇమాజినేషన్స్ అన్ని మేము చెరపడతాము ప్రభా. వీ విల్ డిస్ట్రాయ్ దెమ్ లార్డ్. ఈరోజు అది మా బాధ్యత నువ్వు తెలియజేస్తున్నావు. నీ ఆత్మ ద్వారా నువ్వు ఒప్పింపజేసే దేవుడు. నీ పరిశుద్ధాత్మ తోడని వేడుకుంటున్నావయ్యా. నీ ఆత్మ మా మైండ్లో ఉన్న ప్రతి వీక్నెస్, మా ఆలోచనలో ఉన్న ప్రతి వీక్నెస్, మాలో ఉన్న ప్రతి సిన్ మాకు బయలుపరిచింది దేవా. We confess, we repent Lord. నీ బిడ్డల జీవితాలను మార్చు, నీ బిడ్డల బ్రతుకులు మార్చు, నీ బిడ్డలు చూసే విధానాన్ని మార్చు. నీ బిడ్డలు అయ్యా అక్కర్లేని వాటి వరకు ఏడుస్తాం కాదయ్యా. నీ వైపు చూడాలి, నీ తట్టు రావాలి, నీ నీతి, నీ రాజ్యాన్ని మొదటి వెంబడించాలి అయ్యా. సమస్తము వారికి అనుగ్రహించబడుతుంది. అప్పుడు అనుగ్రహించబడుతున్నాను. నీ బిడ్డల సర్వ సంపదలతో నిలబడాలి ప్రభా. నీ దగ్గర నుండి రావాలయ్యా. అన్యాయంగా కాదు, అక్రమమైనవి కాదు, మోసకరమైంది కాదు దేవా. అబ్రహాము తోడుండే దేవుడివి, ఈరోజు మా తోడుండే దేవుడివి. అబ్రహాము ఎడార్లకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, కరువు కాలంలో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, శత్రు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ ఎట్టు వెళ్ళినా కూడా దేవా నువ్వు అతడు తోడు ఉన్నావు కాబట్టి దేవా, జనములకు తండ్రిగా, తరములకు తండ్రిగా, ఎన్ని తరాలకి దీవెనగా అబ్రహాముతో నిబంధన చేసిన దాన్ని బట్టి ఈరోజు కూడా ఒక తరాన్ని నిలబెట్టావు ప్రభా.
నువ్వు మాట తప్పని దేవుడు. నీ బిడ్డల జీవితంలో కూడా నువ్వు మాట ఇచ్చి నెరవేరుస్తావు ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడు ప్రభా. నువ్వు దర్శనాల రూపంగా మాట్లాడే దేవుడు. నీవు నీ మాట వాక్ ద్వారంగా మాట్లాడే దేవుడివి అయ్యా. నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు మాట్లాడయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయాలు మాకు దయచి, మా జీవితంలో మార్పు దయచి, క్రియ కార్యము మారాలి, మా నోటి మాటలు మారాలి, మా తలచే ప్యాటర్న్ మారాలి దేవా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నీ కార్యము జరగాలని వేడుకుంటాను. లార్డ్, ఐ రిలీజ్ ఫ్రీడమ్, I give peace in Jesus' name. I declare peace. యేసు నామములో షలోమ్ షలోమ్ షలోమ్. దేవా, నువ్వు అనుగ్రహించే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నీ బిడ్డలకి దయచే ప్రభా. కామ్ డౌన్ దేర్ మైండ్స్, కామ్ డౌన్ దేర్ ఎమోషన్స్. వారి హృదయాన్ని పరీక్షించు. హృదయ శుద్ధి కలిగిన వారిగా నిన్ను చూడాలయ్యా. వారి జీవితంలో ప్రతి విషయంలో నిన్ను చూడాలి, నీ సహాయాన్ని పొందుకోవాలి, నీ మార్గంలో నడవాలి. నిన్ను కలిగిన వారు సోర కార్యములు, శక్తి కలిగే సోర కార్యములు చేయుదన్న మాట మా జీవితంలో రుజువు అవ్వాలి ప్రభా. నీ కొరకు ఒక గొప్ప జనంగా మేము లేచేవారుగా, జీవించేవారుగా, నీ సాక్షులుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.